హాయ్ అండి, నేను మాధవి. వెల్కమ్ టు మధు యూనివర్సల్. ఇవాళ నాకు తెలిసిన చిన్న చిట్కా మీతో షేర్ చేసుకుంటానండి. అదేంటంటే జీలకర్ర అండి. ఇది మన కిచెన్లో డైలీ మనం వాడుకునేది అండి. ఇది మన హెల్త్కి చాలా మంచిది. ఎందుకంటే దీనిలో తొందరగా జీర్ణమయ్యే శక్తి ఉంటుంది. కొవ్వును కూడా చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే మనము చాలా వరకు బయట ఫుడ్డే తీసుకుంటాము. పిల్లలు కానీ మనం కానీ ఎక్కువ బయట ఫుడ్డే ఈ మధ్య పిల్లలకు కూడా చాలా అలవాటు అయిపోయిందండి. మనం కూడా ఫంక్షన్స్కి అటు వెళ్ళినప్పుడు లేదంటే బజారు వెళ్ళినప్పుడు కూడా ఏదో ఒకటి బయట తినేసే వస్తాము. అలాంటప్పుడు మనకి తొందరగా అరగదండి. అది అరగకుండా అది శరీరంలో కొవ్వు శాతాన్ని ఎక్కువగా పెంచుతుంది. దానివల్ల మనకి ఒళ్ళు బాగా పెరిగిపోతుంది. ఈ మధ్య చిన్నపిల్లలకు కూడా చాలా లావ్ అయిపోతున్నారండి. అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఈ జీలకర్రలో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఏ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఆ విటమిన్ ఏ ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి చాలా వరకు పెంచుతుంది. ఇందులో మెటబాలిజం పెరిగి షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయండి. ఈ మధ్య చాలామందికి షుగరు, థైరాయిడ్ ఇవన్నీ వస్తున్నాయి కదా, వాళ్ళకి కూడా చాలా మంచిది. ఏం లేదండి, మనము నైట్ పడుకునే ముందు ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్లో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని నైట్ అంతా అలానే ఉంచాలండి. నైట్ అలా ఉంచడం వల్ల ఆ జీలకర్రలో ఉన్న రసం అంతా కూడా ఈ వాటర్లోకి దిగిపోయి వాటర్ అనేది మంచి లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చేస్తాయి. ఇది మార్నింగే లెగ్గానే పరిగడుపున తాగేయాలండి. బ్రష్ చేసుకున్న వెంటనే తాగేయాలి. చూడండి, ఆ వాటర్ కలర్ మారిపోయింది. చూడండి, ఆ జీలకర్ర మొత్తం ఆ రసం అంతా ఆ వాటర్లోకి వచ్చేసి కలర్ మొత్తం చక్కగా మారిపోయింది. ఇప్పుడు దీన్ని మనము మంచిగా ఫిల్టర్ చేసుకోవాలండి. టీ కానీ అట్లా వడగట్టుకునేది అందులో ఒక గ్లాసులో దీన్ని వడకట్టుకోవాలి. ఈ విధంగా చూడండి, అసలు వాటర్ మొత్తము కలర్ చేంజ్ అయిపోయిందండి. లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు దీనిని బ్రష్ చేసుకున్న వెంటనే పరిగడుపున తాగేయాలండి. అలా తాగటం ఇష్టం లేని వాళ్ళు దీంట్లో ఒక స్పూన్ హనీ కూడా కలుపుకొని తాగొచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కువగా తాగడానికి ఇష్టపడరు, పెద్దవాళ్ళకు కూడా చాలా వరకు నచ్చదు. అలాంటప్పుడు చక్కగా హనీ కలుపుకొని తాగితే కొంచెం తీయగా ఉంటుంది. దాంతోపాటు నిమ్మరసం కూడా పిండుకోవచ్చండి. మనం లెగ్గానే మార్నింగ్ గోరువెచ్చని నీళ్ళలో నిమ్మరసం తేనె కలుపుకొని తాగుతాం కదా, దాని బదులు ఇలా కొంచెం జీరా వాటర్ తాగితే మనకి నైట్ తిన్నది తొందరగా జీర్ణం అవుతుంది. హెల్త్కు కూడా చాలా మంచిదండి. నిమ్మకాయ రసం కూడా నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది. అది కూడా డైలీ మనము తీసుకోవాలండి. ఇలా మనకు తెలిసిన చిన్న చిన్న చిట్కాలు మనం ఇంట్లో పాటిస్తే హెల్త్ అనేది మన కండిషన్లో ఉంటుంది. పిల్లలకు కూడా చాలా ఉపయోగపడుతుందండి. ఎక్కువ ఫ్యాట్ కూడా పెరగదు. ఇది ఇలానే కాకుండా జీరా మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకొని కూడా వాడుకోవచ్చు.